అదే నెక్స్ట్ అదే అడుగుతాను ఆల్మోస్ట్ అక్కడి నుంచి వెళ్తున్నాం. మీరు వచ్చేది క్రమం కరెక్టే ఉంది. అక్కడ ఎందుకు అయింది అంటే శ్రీనివాస్ ఎందుకు ఆగిపోయిందంటే అక్కడ నేను ఆగాల్సి వచ్చింది, డెఫినెట్గా ఆగాలి. సో దానికంటే ముందు ఇంకోటి మీకు భీమిలి కబడ్డీ జట్టులో ఒక బ్యూటిఫుల్ మెడల్ సాంగ్. అవునవును. సో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆపర్చునిటీ సూపర్ గుడ్. ఈ 2 రాసిన తర్వాత వెంటనే ఈ అబ్బాయి అయితే రాయగలుగుతాడని డైరెక్టర్ సత్య గారు మంచి భీమిలి కబడ్డీ జట్టు, తర్వాత SMS 2 సినిమాలు, శంకర 3 సినిమాలు రాశాను అందులో, ఆయన వారి డైరెక్షన్లో. ఓకే. మంచి టాలెంటెడ్ డైరెక్టర్. అందులో 3 పాటలు, ఇది కబడ్డీ పాట ఒకటి, పద పదమని మెలోడీ సూపర్, తర్వాత నిడదోలు పిల్ల అని ఒక ఫోక్ సాంగ్. కబడ్డీ పాట చాలా ఎమోషనల్ అన్నది. నిప్పైరగలాలోయ్ నువ్వు నింగికి ఎగరాలోయ్, గెలుపే నీదవగా ఒక యుద్ధం జరగాలోయ్, ప్రతి దిక్కు తూర్పు కాగా ఎదగాలిర సూర్యుడులాగా, ప్రతి ఓటమి పాఠం కాగా ఒదగారిల వృక్షం లాగా, కబడ్డీ 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 కబడ్డీ. ఇదేనా పాడను ఇంకొక గుర్తుంటే కనుక ఎక్స్ట్రాడనరీ ఉంది ఇది. అంటే శబ్దానికి ఉంటే మళ్ళీ అది శంకర్ మాదే అని వాడాడు. ఇంకా దాన్ని అంటే మనకి సినిమా పాటలకు సంబంధించి శబ్ద ప్రాధాన్యం ఎక్కువ తెలిసిన కవులు వేటూరు ముందు ఉంటారంటే. అంటే పదాలు ఉండే శబ్దానికి ఆయనకు తెలిసినంతగా ఇంక మిగతా వాళ్ళకి ఆ సౌండింగ్ ఇలా ఈ పాటలో కనిపిస్తుంది. అట్లా సాహిత్యము సౌండ్ 2 ఇది ఇంత ఎమోషన్ ఉన్న పాట తర్వాత మళ్ళీ ఒక కూల్గా అమ్మాయిని చూడలేదు అది ఒక్కసారి అదే పాడిద్దాం అనుకున్నాను. పద పదమని తరిమినదే నిన్ను చూడగ నన్నే నా హృదయం, ఇది అది అని తెలపనిదే ఎడబాటుగా మారిన ఈ సమయం, ఉండిపోవా గుండెలోన ఉలుకై పలుకై ఊపిరివై, నిండిపోవా కళ్ళలోన కలవై వరమై కలవరమై, తెలియదు నాకు నీ పేరు కాదులే మనమే వేరు. ఇది కథ కూడా సరిపోలే మాంటే సాంగ్ కదా యాక్చువల్లీ. మాంటే సాంగ్ వాళ్ళిద్దరి పేర్లు తెలీదు, కథే అదిగా కథలో భాగంగా వచ్చే పాట. అంటే ఒక్క సినిమాలో వేరియేషన్స్